తిరుపతిలో ఒక ఆరుగురికి దారుణం జరిగింది. అందులో కొంతమంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్నారు. వెర్రితనం కాస్త ఎక్కువైతే ఇట్లానే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వైకుంఠ ఏకాదశి రోజునే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలంటే దీనికి లింక్ పెడుతున్నాను అనుకోకండి. ఇటీవల కాలంలో ఒక సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయారు. సినిమా మొట్టమొదటి రోజు చూస్తేనే సినిమా అవుతుందా? మరుసటి రోజు ఏమైనా సీన్లు కట్ చేస్తారా? ఏమన్నా లేదుగా, అవే సినిమా ఉంటుందిగా, అదే హీరో ఉంటాడుగా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూసుకుంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ రోజే గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది, ఇంకా ఆ రోజు ఒక గొప్ప రోజు అని అనుకొని వెళ్తూ ఉంటారు. అది కొంచెం ప్రాణాల మీదకి తెచ్చుకునే విషయం బాగా జరుగుతుందండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి తిరుపతిలో ఒక ఆరుగురికి దారుణం జరిగింది. అందులో కొంతమంది గాయపడ్డారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఈ విధంగా ఉన్నారు. అసలు ఎలా ఆలోచిస్తున్నా ఏంటి అని దాని గురించి మీరు మాట్లాడాలండి. ఈరోజు మనకి వేలం వెర్రి అంటారు. వెర్రితనం కాస్త ఎక్కువైతే ఇట్లానే జరుగుతుంటాయి. భగవంతుడు దర్శనం జరగాలి. వైకుంఠ ఏకాదశి రోజునే చేసుకోండి, శివరాత్రి రోజునే చేసుకోండి, ఇలాంటి ప్రాచుర్యం పెరగడం వల్ల ఒకప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకోవడం తప్పు కాదు అనేటువంటిది ఇప్పుడు కూడా కాదు. కానీ జనాభా సంఖ్య పెరిగిపోతుంది కదా. జనాభా పెరిగిపోతున్నప్పుడు రద్దీ పెరుగుతుందా లేదా? తిరుపతి కొండ మీద ప్రదేశం అని పెంచగలుగుతాము, దేవాలయానికి పెంచలేం. అదే ప్రదేశం ఉంటుంది, జనాభా పెరుగుతుంటారు. జనాభా పెరుగుతున్నప్పుడు మనం తగిన జాగ్రత్తలు మనం కూడా తీసుకోవాలి కదా. ఇటీవల కాలంలో, అంటే దీనికి లింక్ పెడుతున్నాను అనుకోకండి, ఇటీవల కాలంలో ఒక సినిమా రిలీజ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయారు. అవునా? తొక్కిసలాట. సినిమా మొట్టమొదటి రోజు చూస్తేనే సినిమా అవుతుందా? మరుసటి రోజు ఏమైనా సీన్లు కట్ చేస్తారా? ఏమన్నా లేదుగా, అవే సినిమా ఉంటుందిగా, అదే హీరో ఉంటాడుగా, అదే పాటలు ఉంటాయిగా, అవే సౌండ్లు ఉంటాయిగా. ఆడవాళ్ళు మగవాళ్ళు తీసి పక్కన పెడితే ఎంత అభిమానం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, అక్కడ ఉండేటువంటి సౌకర్యాలు కూడా మనం తప్పనిసరిగా చూసుకోవాలి. అంటే సినిమాకి వెళ్ళాం, అన్ని వేల మందిలో తొక్కిసలాట జరిగింది అని చెప్పి హీరోని బ్లేమ్ చేశారు, అంతా గందరగోళం చేశారు. అంటే దాన్ని ప్రతిఘటించకపోవడం, స్పందించకపోవడం తప్పు కావచ్చు. అక్కడ రమ్మన అని అయితే చెప్పలేదుగా, ఇన్ని వేల మంది రాండి వచ్చి సినిమా చూడని అయితే చెప్పలేదుగా. సినిమా బాగుంటుందని చెప్పారు, వచ్చారు, పొరపాటున ఏదో జరిగింది. దాని ఒక రాజకీయం చేసి ఆ వ్యక్తిని బాగా హింసించి మానసికంగా, నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటారు, వాళ్ళకి మరి నష్టం రాదా? ఆ పాపం మనది కాదా కదా. ఇప్పుడు నిజంగా తిరుపతిలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది కూడా అదే ధోరణిలో జరిగిందని చెప్తా. వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు దర్శనం ఉంది, 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంది అని చెప్పి వాళ్ళు ముందుగానే ఎప్పటి నుంచో మనకి ఒక 3 నెలల ముందే టికెట్ బుకింగ్ చేశారు. 10 రోజుల పాటు ఉంటుంది, రాండి తప్పనిసరిగా అని చెప్పారు. వాళ్ళని భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతి దేవస్థానం వారు, ప్రభుత్వం వారు ముందుగా జాగ్రత్తలు తీసుకొని వైకుంఠ ఏకాదశి రోజున ద్వార దర్శనం పెట్టేసి తీసేయచ్చు. తీస్తే నిజంగానే ఓయమ్మ ఆ రోజు తప్పితే మనం చూడలేము దేవుడిని అని చెప్పి పోయి ఎగబడ్డారు అనుకోవచ్చు. 10 రోజుల పాటు భగవంతుడు అక్కడే ఉంటున్నాడుగా, చూడొచ్చుగా కదా. మరి వైకుంఠ ఏకాదశి రోజునే పోయి, నిజంగా మాట చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి అని చెప్తున్నాం కదా మనం, ఉత్తర ద్వార దర్శనం అని. ఉత్తర ద్వార దర్శనం శ్రీరంగంలో తప్పితే ఇంకెక్కడా లేదు. ఒకప్పుడు శ్రీరంగం మాత్రమే ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం. మరో వైకుంఠం అని చెప్పి పిలుస్తుంటాం శ్రీరంగాన్ని. వైష్ణవులందరికీ కూడాను వైకుంఠ సమానమైనటువంటి స్థానమే శ్రీరంగం. అలాంటి శ్రీరంగంలో మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉండేది పూర్వకాలంలో. జనాభా అంతా కూడా ఒకే చోటుకి ఒకేసారి వెళ్ళటం కుదరదు కాబట్టి అన్ని దేవాలయాల్లో జరుగుతూ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే, భగవంతుడు ఎక్కడ లేడు, అందుగలడు ఇందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే గలడు. మీ ఇంట్లో మనలో దేవుడు లేడు నమ్ముతున్నా కాబట్టి బయట ఎక్కువగా వెతుకుతూ ఉంటాం. అవునా? ఒక మనిషి పుట్టించేటప్పుడు కొన్ని జంతువుల్ని సృష్టించాడు భగవంతుడు. సృష్టించినప్పుడు వాళ్ళను ఉండేటువంటి దైవాన్ని ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ స్థానంలో పెడితే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ మనిషి దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నట్ట, దైవం మనిషిలో ఉండాలి, అది ఎక్కడ ఉండాలి అని చెప్పి ఆలోచిస్తుంటే అందరూ కూర్చొని
మనిషి సామాన్యుడు కాదు, చాలా తెలివిమంతుడు. కాబట్టి మనిషి లోపలే భగవంతుడిని పెడితే వాడు వెతుక్కోడు కాబట్టి వాడు కనపడ్డా అని చెప్పారు. అందుకనే నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు అని చెప్పి జనగల భరణి గారు ఒక పాట రాశారు. అలాగే మన శరీరమే దేవాలయం అని చెబుతాం. మన శరీరమే దేవాలయం. లోపల ఉండేటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోలేక అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం. అన్ని చోట్ల తిరిగిన తర్వాత తెలుసుకునే స్థాయికి వెళ్తున్నాము అని చెప్పి అన్ని చోట్ల తిరుగుతున్నాం. ముఖ్యంగా మనలో ఉండేటువంటి దేవుని తెలుసుకుంటే ఇంక వేరే దేవుడు అక్కర్లేదుగా. నిజంగా వైకుంఠ ఏకాదశి ఇప్పుడు తిరుపతి వెళ్ళారమ్మా, ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబంలో వారందరికీ కూడాను తీరం లోటది. అది ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ని అనడం కానీ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు అనడం కానీ జరుగుతుంది. తిరుపతి అంటే చిన్నది కాదు, కొన్ని కోట్ల లక్షల మంది వస్తారు. వాళ్ళు ఎంతకని కంట్రోల్ చేయగలుగుతారు చెప్పండి? అది జనాలు మనకి తెలిసి జనాలు ఉంటారని కూడా మనం ఎగబడిపోయి అదేమన్నా ఎట్లా ఉంటుంది, ఫస్ట్ షో బెనిఫిట్ షో టికెట్ తీసుకుని ఇట్లా చూపిస్తుంటారు చూడండి చేతితో పట్టుకొని, ఆ టైప్లో తయారైపోయింది దేవాలయాలు కూడా. చివరికి రాణి అంటే రమ్మని ఎవ్వరు చెప్పటల్లా, మీ అంతటా మీరు వెళ్తున్నారు దేవుడి దర్శనానికి. వెళ్ళినప్పుడు అక్కడ తొక్కిసలాట ఉంటుందని తెలిసి మనం పిల్లల్ని తీసుకొని ఆడవాళ్ళని తీసుకొని అంత గాబరాగా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా. వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడికి పోడు. ఈ వైకుంఠ ఏకాదశి కాకపోతే నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి, అది కాకపోతే దాని తర్వాత లేదు. స్వామివారిని కలియుగ వైకుంఠం అని చెబుతున్నాం మనం. ఆ కలియుగ వైకుంఠంలో ఉండేటువంటి ఆనందంలో ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. ప్రతి దానికి ఒక తొక్కిసలాట. నేను చూశాను వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, ఏమొస్తుంది నీకు? వైకుంఠ ఏకాదశి రోజునే చూడమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. నెలలో 2 సార్లు కూడా ఏకాదశిలో మరి చక్కగా వెళ్ళొచ్చు వైకుంఠ ఏకాదశి. నేను అదే చెప్తాను, ఏ దేవాలయానికి వెళ్ళి తొక్కిసలాటలో బాధపడేదానికంటే ఇంట్లో ఒక పీట వేసుకొని చక్కగా కింద నీళ్లు చల్లి అలకండి, బీపండితో పసుపుతో కుంకుమతో ముగ్గు పెట్టుకోండి, ఒక పీట వేసుకోండి కడిగి, ఆ పీట మీద కూడా చక్కగా ముగ్గు వేసుకోండి. వెంకటేశ్వర స్వామి వారో రాముల వారో లేదంటే కృష్ణుడో ఇంకా మత్స్యావతారంలో ఉన్నటువంటి మత్స్యమూర్తో వామనమూర్తో ఏ పటం ఉంటే ఆ పటాన్ని ఉత్తర దిక్కుగా తిప్పిపెట్టి పూజ చేసుకోండి ఇంట్లో ప్రశాంతంగా. అంతే కదా. ఉత్తర ద్వారం కాదు, మన మనసులో ఉండేటువంటి ద్వారం తెలిస్తే కదా మన దేవుడు కనబడేది మనకి. మన మనసులో ద్వారాన్ని మూసుకొని ఉత్తర ద్వారం చూస్తామంటే ఏం ఉపయోగం ఉంటుంది, ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? ఇంట్లో నేను నిన్న కథ విన్నానా, ఒక ఆవిడ వెళ్ళి ఆవుకి అరటిపండు పెడుతుందిట, అది తింటలేదు, దూరంగా పోతుంది. ఈవిడ బలవంతాన పెట్టబోతుంది, చూసింది ఆవు కోపం వచ్చేసి కుమ్మేసింది కొమ్ములతో. పక్కనున్న ఆవు అడుగుతుందిట, ఆవిడంత ప్రేమగా పెడుతుంటే ఎందుకు తింటలేదు అని. ఈవిడ అత్తమామల్ని ప్రేమగా చూడదు, భర్తతో సరిగా ఉండదు, కొడుకుని కూతుర్ని ప్రేమగా చూడదు, బాధ్యతగా పెంచదు, ఇంట్లో పనులు సరిగా చేసుకోదు, ఇంట్లో శుభ్రంగా ఉంచదు, ఒక దేవాలయానికి వెళ్ళదు, ఒక నదీ స్నానం చేయదు, మధ్యాహ్నం 11ంటికి లేస్తుంది, స్నానం చేస్తుంది, స్నానం చేయకుండా వంట చేసుకుని ఆ తర్వాత దేవుడికి 1 గంటకో 2ంటికో పూజ చేస్తానంటుంది. ఇన్ని పాపాలు చేస్తున్నటువంటి ఆవిడ ఇవాళ ఏకాదశి కదా అని చెప్పి అరటిపండు నాకు పెట్టేసి ఉన్న పాపం మొత్తం తుడుచుకోవాలని చూస్తే నేను ఎట్లా తింటానని అడిగింది చావు. అంతే కదా. ఇంట్లో నువ్వు చేయవలసినటువంటి మానవతా కర్తవ్యం ఏదైతే ఉందో మనిషికి, అవి చెయ్యకుండా నేను దేవుడికే పూజ చేస్తాను అంటే దేవుడు ఎందుకు ఇది చేస్తాడు చెప్పండి? అత్తమామల్లో దేవుడు లేడా? పిల్లల్లో దేవుడు లేరా? ఇప్పుడు తల్లిదండ్రులు దేవుడు అంటాంగా, భర్త పతియే ప్రత్యక్ష దైవం అంటాంగా, పిల్లల్ని దేవుడితో సమానంగా చూస్తాంగా. ఇంతమంది దేవుళ్ళు ఇంట్లో ఉండగా నువ్వేవి చేయకుండా వీళ్ళని మాత్రం ఘోష పెడుతూ ఆవుకి తీసుకెళ్ళి ఏకాదశి రోజున అరటిపండ్లు పెడితే నాకు పుణ్యం వస్తుంది అంటే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు కదా? నీ కర్తవ్యాన్ని నువ్వు చేయటంలో వర్క్ ఈజ్ వర్షిప్. అవునా? మన పనే మన భగవంతుడు. మన ఒక కారణం కోసం ఒక ఇంటికో ఒక స్థలానికో ఒక చోటుకో వెళ్తున్నప్పుడు ఆ పని కాకుండా వేరే పనులు చేసుకుంటూ దేవుడు నా పని కాలేదు, నా పని పూర్తి చేయలేదు అంటే అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది? తప్పు కదా. కాబట్టి ముందు మనం చేయవలసినటువంటి ఏవైతే మన ధర్మం ఉందో, మానవతా ధర్మం, ఆ ధర్మం తర్వాతనే భగవంతుడు. భాగవతం పోతన గారు రాస్తూ ఉంటే ప్రతిరోజు రాస్తూ ఉండేవాడు. పోతన గారు రాస్తూ ఒక శ్లోకం, అందరికీ తెలిసినటువంటి శ్లోకం భాగవతంలో గజేంద్ర మోక్షం అనే ఒక కథ ఉంటుంది నాన్న. ఆ గజేంద్ర మోక్షంలో ఒక శ్లోకం ఉంటుంది, అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో అనే ఒక శ్లోకం ఉంటుంది. అంటే
ఏనుగు బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి తామర పువ్వుని, కొలంలో ఉన్నటువంటి తామర పువ్వుని ఆ తొండంతో పైకెత్తి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి వైకుంఠంలో ఎలా ఉన్నాడో అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఏనుగుని కాపాడాలి. అవును. ఆ శ్లోకం రాయడం కోసం పోతన గారు శ్లోకం అలవైకుంఠపురంబులో నగరిలో అంతమించి శ్లోకం ముందుకు పోవటలేదుట. పోకపోతుంటే ఆయనకు ఉండేటువంటి అలవాటు ఏంటంటే శ్లోకం ముందుకు సాగకపోతే బయటికి వెళ్ళి వస్తుంటారు. ఒకసారి గాలి పీల్చుకోవడం అని బయటికి వెళ్ళి గాలి వాతావరణం మారితే మన ఆలోచన మారుతుంది కదా, వెళ్ళి వచ్చేవారు. అలా ఈ శ్లోకం మధ్యలో ఆగిపోయింది, బయటికి వెళ్ళారు, వచ్చారు. ఈయన తమ్ముడికి ఒక అలవాటు ఉంది. ఏమిటి అంటే అన్నగారు ఎప్పుడు వచ్చినా ఆయన కాళ్ళు కడిగి టవల్తో తుడవటం. అన్నగారు వచ్చారు బయట నుంచి, కాళ్ళు కడిగారు, టవల్తో తుడిచారు, లోపల పోయి కూర్చొని రాసేసుకున్నారు. ఆయన అరగంట అయింది, మరలా వచ్చారు వాళ్ళ అన్నగారు బయట నుంచి. తమ్ముడు చూశాడు, అన్నగారు ఇప్పుడే కదా లోపలికి వెళ్ళారు, కూర్చొని గంటం పట్టుకొని రాస్తున్నారు కదా అంటే, నేను ఎప్పుడు వచ్చాను రా, నేను వచ్చింది ఇప్పుడే రా అన్నాడు. ఇప్పుడే వచ్చాను నేను, ఇందాక రాలేదు, ఎవరు వచ్చారంటే లోపల పోయి చూస్తే శ్లోకం మొత్తం సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వచ్చి రాసి పూర్తి చేసి వెళ్ళిపోయాట ఆ శ్లోకాన్ని. ఆయన ఎవరు కాళ్ళు గడిగాడు అక్కడ? తమ్ముడు విష్ణుమూర్తి. అక్కడ ఆయన చేస్తున్నది ఏంటి? ఆయన కర్తవ్యం మాత్రమే. ఆ కర్తవ్యానికి భగవంతుడు అప్పుడు అన్నట పోతన, అరే ఇంత కష్టపడుతున్నావు, నాకు ఆయన దర్శనం దొరకలేదు, నా కాళ్ళు గడుగుతున్నావు రోజు, ఇది కర్తవ్యంలాగా పెట్టుకున్నావు కాబట్టి నీకు శ్రీ మహావిష్ణువు కాళ్ళు గడిగేటువంటి పుణ్యం కలిగిందిరా, అదృష్టం కలిగిందిరా అని చెప్పాట. దీన్ని బట్టి మనకు కావాల్సింది ఏంటి? మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించకుండా భగవంతుడికి పూజ చేస్తే భగవంతుడు ఎక్కడ కూడా హర్షించడు, అనుగ్రహించడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వైకుంఠ ఏకాదశి రోజునే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలంటే ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. 6 మరణం పొందారు, 12 మంది హాస్పిటల్ ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇంత అవసరమా మనకి? నిదానంగా వెళ్ళండి, నిదానంగా దర్శనం చేసుకోండి. తిరుపతి ఎక్కడికి వెళ్ళదు. వైకుంఠ ఏకాదశి కాకపోతే మామూలు ఏకాదశి వెళ్ళండి, ఏకాదశి కాదు అమావాస్య రోజున వెళ్ళండి, చక్కగా దర్శనం చేసుకోండి. అంతేగాని ఈ రోజునే దర్శనం చేసుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకుంటే ఒక్కటే మాట, మనం చేసినటువంటి పాపాలకి వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకుంటే భగవంతుడు అనుగ్రహించాడు. మన పాపాలు మనం నివృత్తి చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోయినా భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. ఇందాక చెప్పిన కథలో జరిగింది అదే కదా, భగవంతుడు ఈయన దగ్గరకు వచ్చాడు కదా, ఈయన భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు కదా. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని చేస్తూ భగవన్నామ స్మరణ చేసుకోండి. ఇంట్లో కూర్చొని ఉత్తరం వైపుగా చక్కగా పటాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ప్రశాంతంగా, ఏ పూజలు పునస్కారాలు వద్దు. నేను అదే చెప్తా, వైకుంఠ ఏకాదశి రోజున ఏం పూజ చేయాలి, ఎంత పూజ చేయాలంటే ఏమీ చేయొద్దు. ఏమైనా చేస్తే పాపం వస్తుంది, ఏం చేయకుండా ఓం నమో నారాయణాయ అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రం ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వాసంతో భగవంతుడి మీద ధ్యానం చేస్తూ స్మరణ చేస్తూ జపం చేస్తూ ఉంటారో వారికి సాక్షాత్ కలియుగంలో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మన ఇంట్లో మన వంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు భగవంతుడు మంత్రానికి ఆధీనం కదా కదా, మంత్రం ఎక్కడ ఆయనకి ఇష్టమైన మంత్రం ఎక్కడ చదువుతుంటే అక్కడ వస్తూనే ఉంటాడు కదా. కాబట్టి నిజంగా ఓం నమో నారాయణాయ ఈ మంత్రం సార్, అంతకుమించి వేరే అక్కర్లా. ఇలా చేసుకోండి, తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.